హాయ్ వెల్కమ్ టు వీఆర్క్ ఇన్ఫర్మేషన్. ఈ రోజున ఏపీ ఎంసెట్ 2024 అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. దీనికోసం వెబ్ కౌన్సిలింగ్ అనేది ఏపీ యాప్ సెట్ 2024 వాళ్ళు రిలీజ్ చేశారు. సో దీని ప్రాసెస్ ఏంటి, ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఎంత ఫీజు కట్టాలి, అండ్ టైం లాస్ట్ డేట్ ఎప్పుడు, వెరిఫికేషన్ ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు మనం ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు, అసలు మన కాలేజ్కి అడ్మిట్ కార్డ్ ఏమేమి తీసుకెళ్ళాలి, ఇలా మొత్తం ఫుల్ కౌన్సిలింగ్ అనేది ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి ఇది క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇంజనీరింగ్కి వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేస్తారని కోరుకుంటున్నాం. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఫస్ట్, వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ 1/7/2024 అంటే ఈ రోజు నుంచి 7/07/2024 అంటే మన పేమెంట్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ రోజు నుంచి 7వ తారీఖు వరకు కూడా మనకి టైం ఉందండి. అండ్ ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ అట్ నోటీస్డ్ హెల్ప్లైన్ సెంటర్స్. ఒకసారి మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి హెల్ప్లైన్ సెంటర్స్ వస్తాయి. ఆ హెల్ప్లైన్ సెంటర్స్ ఎప్పుడు నుంచి వస్తున్నాయంటే 4th అంటే మనం స్టార్ట్ ఇప్పుడు మనం పేమెంట్ చేసుకుని అంటే 4th దగ్గర నుంచి 10th వరకు కూడా ఈ హెల్ప్లైన్ సెంటర్స్ దగ్గర మనం ఆన్లైన్ వెరిఫికేషన్ అండ్ అప్లోడ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకున్న తర్వాత మనకి వెరిఫై అవుతాయి. ఇవన్నీ అయిన తర్వాత మనం 8వ తారీఖు నుంచి ఇదే నెలలో వెబ్ ఆప్షన్స్ కూడా మనకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మన వెబ్ ఆప్షన్స్ అవి ఎప్పుడు వరకు ఉంటుంది, 12వ తారీఖు వరకు కూడా మన వెబ్ ఆప్షన్స్ అనేది అంటే మనకి ఏ కాలేజ్ కావాలి, ఏ కోడ్తో అంటే ఏ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకునేది ఉంటుందండి. తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక 1 డే ఇచ్చాడు దానికి. 13/7 అంటే 13 జూలై చేసుకోవాలి. మనకి సీట్స్ అంటే మీరు ఏ కాలేజీలో సీట్స్ వచ్చినాయి అనేది మనకి ఎలా తెలుస్తుందంటే వాళ్ళు ఒకటి పంపిస్తారు అలాట్మెంట్ ఆఫ్ సీట్స్. అది 16/7 మన 2024 వస్తుంది. కాలేజీలో మనం జాయిన్ అవ్వాల్సిన రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ 17 నుంచి 22 తారీఖు ఎప్పుడు ఈ మధ్యలో ఎప్పుడు జాయిన్ అయినా మనకి ఓకే. అండ్ క్లాస్ రూమ్స్ కూడా ఆల్రెడీ డేట్ ఇచ్చారండి. జూలై 7th 2024 ఆల్రెడీ వీళ్ళు క్లాస్ స్టార్ట్ అవుతాయని ఇచ్చారు. సో ఇప్పుడు ఏంటి, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఏంటంటే కూడా ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్గా ఇక్కడ చూసుకున్నాం కదా, ఓపెన్ ద వెబ్సైట్ యూజింగ్ అంటే ఇప్పుడు మనం ఈ వెబ్సైట్ ఇక్కడ వచ్చిన వెబ్సైట్ ద్వారా కూడా మనం లాగిన్ అవ్వాలంటే లోపలికి వెళ్ళాలి. దీని మీద క్లిక్ చేస్తే వేరే వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న లింక్ మీకు డిస్క్రిప్షన్లో యాజ్ వెల్ as కామెంట్ సెక్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ ఇది సొంతంగా అప్లై చేసుకునే దానికన్నా ఎవరైనా మీ సేవ కానీ నెట్ సెంటర్ ద్వారా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఏ చిన్న తప్పు చేసిన మళ్ళీ చాలా చేంజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు మీ సేవ కానీ లేకపోతే ఎవరైనా నెట్ సెంటర్ దగ్గర నుంచి కానీ అప్లై చేసుకోగలరు. ఇంకోటి ఏంటంటే కింద మా నెంబర్ అండ్ మా వాట్సాప్ గ్రూప్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా మా నెంబర్కి కానీ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి అప్లై చేసుకునే వాళ్ళు ఆసక్తిగా ఉంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఏంటని చెప్పడం జరుగుతుంది. మేము మీ తరఫున మేము అప్లై చేయడం జరుగుతుంది. సో ఇదేంటి ఎలా అప్లై చేసుకోవాలి అంటే మన ఆల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కూడా మనం ఈ రెండు ఉంటే మనం దీంట్లోకి అప్లై చేసుకోవడానికి పేమెంట్ చేయడానికి యూజ్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారండి, ఇప్పుడు షెడ్యూల్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఇది ఎవరికి ఏంటంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ కానీ ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ వాళ్ళకి వాళ్ళ క్వార్టర్లు ఉంటాయి కదా, మీన్స్ సోషల్ కేటగిరీ వాళ్ళందరికీ కూడా వెరిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారండి. ఎన్సీసీ వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ నుంచి 5000 ర్యాంక్ వరకు అయితే ఇస్తున్న, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళకి ఏమో ఫస్ట్ నుంచి 50,000 వరకు ఇస్తున్నారు. ఈ టేబుల్ ఒకసారి క్లియర్గా చూసుకుంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది. అదేంటి పీడబ్ల్యూడి అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఈ ర్యాంక్ వాళ్ళకి 16 నుంచి 10th క్లాస్ 10th రేట్ వరకు కూడా ఇచ్చారు. అండ్ సర్టిఫికేట్స్ వెబ్ కౌన్సిలింగ్, అసలు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి వెబ్ కౌన్సిలింగ్ అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఖచ్చితంగా ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉంది. దీంట్లో ఏంటంటే ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 xerox కాపీస్. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ఒకసారి ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకోవాలి, దాంతోపాటు రెండు కాపీస్ తీసుకువెళ్ళాలి. ఏమేమి తీసుకువెళ్ళాలంటే ఏపీ ఎంసెట్ 2024 ర్యాంక్ కార్డ్. మీరు ఇప్పుడు ర్యాంక్ కార్డ్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకోవచ్చు, కానీ ఫ్రెష్గా డౌన్లోడ్ చేసిన ర్యాంక్ కార్డ్. ఎవరైనా ఫ్రెష్ ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేయకపోతే మాకు మెసేజ్ చేయండి, మీకు లింక్ కూడా పెడతాం కింద. ఎవరైనా డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే మీకు డౌన్లోడ్ చేసుకోవడం రాకపోతే కనుక మాకు మెసేజ్ చేయండి, మీకు మేము చేసి పెడతాము. ర్యాంక్ కార్డ్ ఫ్రెష్ ర్యాంక్ కార్డ్, ఆల్ టికెట్ నెంబర్, ఇంటర్ ఆర్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో, డేట్ ఆఫ్ బర్త్ అండ్ 10th ఒరిజినల్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ ఇంటర్లోది, అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. మీ సేవ కానీ గ్రామ సచివాలయం నుంచి. ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీ ఉండి ఎకనామిక్ సెక్షన్ ఉన్న వాళ్ళు, ఓసీ ప్రతి ఒక్కరు కూడా ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవాలి. చేసుకున్న వారం రోజులకు వస్తుంది. సో మీరు త్వరగా అప్లై చేసుకోండి ఈడబ్ల్యూఎస్. తర్వాత ఇవి ఇంకోటి ఏంటంటే
బీసీఎస్సీ ఎస్టీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కావాలి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మనకి వైట్ రేషన్ కార్డ్ సర్టిఫికేట్ కూడా కావాలి. ఇవి ఉంటే సరిపోతుందండి. ఈ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఎవరైనా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని జరగడం ఇదే ముఖ్యమండి. ఈ సర్టిఫికేట్స్ అయితే కావాలి, చాలా అవసరం ఉంది ఈ సర్టిఫికేట్స్ కి. సో ఇదే డీటెయిల్ నోటిఫికేషన్ అండి. సో చాలా క్లియర్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థమైపోతే మళ్ళీ ఇంకొకసారి వీడియో అయితే త్వరగా చూడండి. సో మనకి డేట్ అనేది 1 to 7 వరకు ఉంది కాబట్టి ముందు పేమెంట్ అయితే కంప్లీట్ చేసుకుని దాని తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు ప్రాసెస్ అనేది కూడా పేమెంట్ త్వరగా చేసుకుంటే, ఎందుకంటే ఎక్కువ మంది యూజ్